హలో ఎవ్రీవన్. మేమైతే మా వదిన గారు వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నామనమాట. మా హస్బెండ్ వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి. సో, వాళ్ళు కూడా చాలా ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నారు. ఎప్పుడెప్పుడు వస్తామా? ఎప్పుడెప్పుడు వస్తామా? అని. అండ్ నేనైతే ఈ వేలో ఇదే ఫస్ట్ టైము. వాళ్ళుండేది మహారాష్ట్రలో ఔరంగాబాద్‌లో అయితే ఉంటారనమాట. ఇంకా విండోలో నుంచి ఈ వెదర్‌ని చూస్తుంటే వావ్! వాట్ ఏ లవ్లీ వెదర్ అనిపించిందనమాట. చాలా ప్లెజెంట్‌గా ఉంది. అండ్ చూస్తుంటే ఇక్కడ ఎక్కువగా మొక్కజొన్న తోటలు, పూల తోటలే కనిపిస్తున్నాయి. అండ్ సూపర్‌గా అయితే ఉంది. సీనరీ కూడా చాలా బావుందనమాట. ఇంకా ట్రైన్‌లో మా బుడ్డోడు చేసిన అల్లరి అంతా ఇంత కాదు. యాజ్ యూజువల్‌గానే ఎప్పుడు ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అలానే ఉన్నాడనమాట. ఇంకా పై బర్త్ ఎక్కుతానని చెప్పేసి మారం చేస్తుంటే మా హస్బెండ్ ఎక్కించే వరకు కూడా ఉండట్లేదనమాట. అండ్ ఫైనల్‌గా అక్కడ మేము 4:30కి స్టార్ట్ అయితే 4:30కి దిగేసామనమాట. సో, 12 అవర్స్ కంప్లీట్‌గా పట్టింది హైదరాబాద్ నుంచి ఔరంగాబాద్‌కి. అండ్ ఇక్కడ చాలా చలిగా ఉందనమాట. నేను అస్సలు అనుకోలేదు ఇంత చల్లగా ఉంటదని. ఇంకా చాలా రోజుల తర్వాత ఎండగా ఉంది కొంచెం అని చెప్పేసి ఇవి ప్లేట్‌లో పెట్టి ఎండలో పెట్టారనమాట. ఏంటా అని అడిగితే ఇది బ్లాక్ సాల్ట్ అంట. సో, నేను అది చూడడం కూడా నాకు ఫస్ట్ టైమే. టేస్ట్ ఎలా ఉందంటే చాట్ మసాలాలా ఉంది. ఇంకా లంచ్‌లోకి మా కోసం స్పెషల్‌గా పన్నీర్ బిర్యానీ చేశారు. ఇంకా లంచ్ అయిపోయిన తర్వాత మేమైతే ఇలా అందరం కలిసి యూనో అయితే ఆడుకున్నామనమాట. చాలా రోజులైంది కదా! మా హస్బెండ్ చాలా ఇయర్స్ అయింది కదా అని చెప్పేసి సైకిల్ తొక్కుతుంటే ఆయన చూసి నేను కూడా తొక్కాననమాట. ట్విస్ట్ ఏంటంటే నాకు సైకిల్ తొక్కడం ఇదే ఫస్ట్ టైము. సో, మా బుడ్డోడు అడ్డుగా వస్తే ఇంకా సడెన్‌గా స్టాప్ చేశాననమాట. రిస్క్ ఎందుకని చెప్పేసి. ఇంకిక్కడ మార్కెట్‌కి వెళ్దామని చెప్పేసి షార్ట్‌కట్‌లో తీసుకెళ్తానని అన్నారు. కాకపోతే గోడ దూకాలన్నారు. గోడే కదా దూకేద్దాం అనుకున్నాం. కానీ మాలాంటి వాళ్ళు ఉన్నారని చెప్పేసి గోడ మొత్తం ఫెన్సింగ్ ఏసారనమాట. ఇంక మళ్ళీ అలా చుట్టూ తిరిగి వెళ్ళేసరికి 3 కిలోమీటర్స్ అయితే అయ్యిందనమాట. పక్కనే అని 3 కిలోమీటర్లు నడిపించారు మా వదిన గారు. ఇంకా వెజిటేబుల్స్ అంటే మాత్రం చాలా చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. సో, ఈ మార్కెట్‌కొస్తే చాలనమాట. అన్నీ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతున్నాయి గాబట్టి, ఇంక ప్రత్యేకంగా వేరే దగ్గరికెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడైనా అంటే చాలా కన్‌ఫ్యూజ్ అవుతాం. ఇక్కడ బాగున్నాయా? లేదా ఇంకొక దగ్గర తీసుకుందాము. అలా ఇలా అని మా వదిన గారైతే మొత్తానికి అల్లము, కొత్తిమీర తీసుకోవడమే మానేశారు. ఎందుకంటే ఇక్కడ కాదు ఇంకో దగ్గర తీసుకుందాం అనుకుంటూనే టైం వేస్ట్ చేశారు. కాకపోతే 2 అవర్స్ పట్టింది షాపింగ్ జేయడానికిది. ఇంక ఇవి చూసారా క్రాబ్ బతికున్నవి. ఇవి కూడా అమ్ముతారంట. నాకైతే చాలా భయమేసింది వీటిని చూసి. అవే కాదు ఎండు చేపలు మొత్తం ఇలాంటివన్నీ కూడా ఇక్కడ దొరుకుతున్నాయన్నమాట. ఔరంగాబాద్‌లో డే 1 పార్ట్ 1 వ్లాగ్‌నైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. అండ్ పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా. థాంక్స్ ఫర్ వాచింగ్.